చెన్నకేశవ స్వామి గుడి చైర్మన్. చుట్టుముట్టు గ్రామాలకు అందరిని కలుపుకొని అన్ని రకాలుగా చేయాలని పెద్ద ఎత్తున ఆలోచనతోన 10 మందిని సమకూర్చాలని ప్రయత్నం చేస్తున్నాం. గత 7 సంవత్సరాల నుండి ఎవరు రూపాయి చెందడాకుండా మా సొంత డబ్బులతోన కష్టపడి గుడిని పెద్ద ఎత్తున చేయాలని ఆలోచనతోన దాన్ని ఒక గొప్ప స్థానికి ఉండబోయి అందరు లీడర్లు కానీ పార్టీలు కానీ వర్గాలు కానీ ఏ సమాజం లేకుండా అందరి మధ్యలో ఊరు మధ్యలో పెద్ద ఎత్తున ఉండాలన్న కోరికతోన దీన్ని 10 సంవత్సరం తేరుకూరుస్తున్నాం. అన్నదానం చేపిస్తున్నాం, నైవేద్యం పెట్టిస్తున్నాం, ప్రతి శనివారం పూజలు జరిపిస్తున్నాం, ప్రతి రకాలుగా ఆలోచన చేస్తున్నాం. పెద్దలంతా ముందుకు వస్తే దీన్ని ఇంకా పెద్ద ఎత్తున వేయాలని కోరిక. దీన్ని టోటల్గా 1,25,00,000తో డెవలపింగ్ చేయాలని ప్లాన్ వేయించిన ప్లాన్కు 10,000 రూపాయలు అడ్వాన్స్ గారికి ఇచ్చాం. ఏకంగా ఆయన శిల్పి కూడా వచ్చాడు. మీరు డబ్బులు ఇస్తేనే వర్క్ స్టార్ట్ చేస్తున్నాడు. చంద బుక్కులు కొట్టించాం. నేను కానీ సర్పంచ్ కానీ బుక్కుల ఫస్ట్ చందరానికి మొదలు పెట్టాం. ఇంకా దాన్ని అవకాశంగా ముందరికి వెళ్ళిపోలేకపోయింది, ఇంత లాగింది. దీన్ని అతి తొందరలో అందరూ పెద్దలంతా కలిసి పెద్దలు చేపడితే దీన్ని ఘనంగా కూడా గాంభీర్యంగా చేయాలని ఒక కోరిక మాకు. గుడి కదా, అందుకే ఎవరి సొంత నిర్ణయాలు ఎవరికి అవసరం లేదు. గుడి కానీ కమిటీలో అందరికి భాగస్వామ్యం కల్పించారా? అందరు కల్పించిన ప్రతి కులంలో కానీ ప్రతి వ్యవస్థలో కానీ గుళ్ళే ఉండే పూజారులకు కానీ అందరికీ దీంట్లో కంపల్సరీగా భాగస్వామ్యం ఉంటుంది. ప్రతి నాయకుడు కానీ ప్రతి ప్రజలు కానీ ప్రతి యాదవులు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ అందరు కూడా నీవు నేను అనకుండా సమాన భాగంతో గుడిని నడిపేయాలని ఒక కోరికతో పట్టుదలతో సాధిస్తున్నాం. ఇప్పుడు ఈ టెంపుల్కి ఎన్ని ఎకరాల భూమి అవసరం అనుకుంటున్నారు? దీనికి ఉన్న భూమినే చేయాలి. ఉన్న భూమిని చేసి ఉన్న దాతలు ఉన్నారు, భూమిలో దాతలు ఉన్నారు, వాళ్ళ బుద్ధి కూడా ఎక్కువిస్తే వాళ్ళు చేసుకుంటారేమో. ఇప్పుడు గుడి మనం నిర్వహించినా కానీ బతికేది వాళ్ళే, మనం ఏం చేయలేము. దాన్ని రేపు జీవనార్థి కానీ ప్రతిది కానీ గుడిని తాతలకి వెళ్ళి సాధించిన వాళ్ళకే అవకాశం కల్పించాలని మనకు ఆలోచన. రేపు మనమేందంటే ఇలా 10 ఉంది, రేపు అయిపోతుంది. ఉన్నప్పుడు దీన్ని చేయాలి, చేయి పట్టాలి, 10 గుళ్ళు కట్టాలి, 10 గోపురాలు కట్టాలి, అందరూ న్యాయంగా ఉండాలన్న ఒక ఆలోచనతోన ఇక బోర్ వేయించినాం. సర్పంచ్ ట్యాంక్ కట్టించిండు, వాళ్ళ ఆయన పేరు పెట్టించిండు. దానికి సహకరించి అన్ని రకాలుగా మంత్రులు పెట్టి పని చేయించి 24 గంటలు రిస్క్ తీసుకుంటున్నాం. కాబట్టి ఇట్లా జనాలు కూడా అందరూ మాతో పాటుగా వాళ్ళు కూడా కష్టపడితే ఇది ముందంచెలు వెళ్ళిపోతాను ఒక ఆలోచన. ఈ గుడి సమస్య గురించి ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయినాం. శ్రీనివాస్ గౌడ్ 5 లక్షలు ఫండ్ పెట్టాడు. వర్కర్స్ కాంట్రాక్ట్ రాక 5 లక్షలు ఎట్టు సరిపోవని ఆలోచనతో అది ఆగింది. కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి ఇంకా రాలేడు గుడికాడికి. ఆయన దృష్టికి పోలేదు. ఆయన దృష్టి కూడా తీసుకెళ్ళి చాలా మంది లీడర్లు ఉన్నారు. గుడిని పెద్ద ఎత్తున వెళ్తాము. మన ఎంపీ సాబ్ ఉన్నాడు, ఆయన దృష్టి కూడా ఉండవలేదు. ఆయన గిట్లా ఉండవుతాము. కొత్త ఎంపీ ఆయన గుర్తు కూడా తీసుకెళ్తాము. అందరితో పాటుగా గుడిని చేయాలని భావించుకుంటున్నాం. పెద్ద ఎత్తున దాదాపు ఉత్సవాలకు ఎంత లేదన్నా 500 నుండి 600 మంది ఉండగలుగుతారు. ఓడి నైట్ పూటనే పొద్దుగాల జాతర కంటే 1000 సంఖ్య ఉంటుంది. 1500 ఏమో రాత్రికి వస్తారు. అన్ని ఊరు చుట్టుపక్కల గ్రామాలు మొత్తం రావచ్చు. నాయనంపల్లి, అన్వాడ, సల్లంపల్లి, అన్వాడ, కొనాండపల్లె, యారంపల్లె, అమ్మడంపల్లె, మెయిన్ రోడ్ దగ్గర ఉంది. అన్ని రకాలు అందరూ పెద్ద ఎత్తున అయితే ఎక్కువ వస్తారు. దూరం ఉంది. దీనికి కరెంట్ లైన్ కానీ నీళ్ళ ట్యాంక్ కానీ బోర్ కానీ ఇవన్నీ మా సాధ్యమైన సహకరించి పనిచేయగలిగినాం. కరెంట్ కూడా ఇవన్నీ పోల్స్ మేమే వాదించినాం. కరెంట్ లేకుండా గుడికి సమస్యను దేవాదాయ శాఖకు విన్నవించలే. ఇంకా అది కమిటేసి అందరితో పాటుగా కొత్త కమిటేసి అందరు చేసి అప్పుడు చేకూరుస్తామని ఒక ఆలోచన.